వీడియోలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఎలా తెచ్చుకోవాలి, లైక్ జిఆర్ఈ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అండ్ అదర్ క్రైటీరియా అంటే ఇంకా జిఆర్ఈ కాకుండా ఏమేమి ఫ్యాక్టర్స్ చూస్తారు అండ్ ఎప్పుడు అప్లై చేయాలి స్కాలర్షిప్కి, వెన్ టు అప్లై అండ్ హౌ టు అప్లై. సో ఈ పాయింట్స్ అన్నీ మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ అంటే మనకి ఫినాన్స్ వైజ్గా ఏది మేజర్ పార్ట్ మనము యూఎస్కి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు అడ్మిషన్ వచ్చింది, అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు మేజర్గా స్పెండ్ చేసేది ఎక్స్పెన్స్ ఎక్కడ, ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. దీస్ ఆర్ లైక్ టూ మేజర్ థింగ్స్. యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ మనీ ఆన్ దోస్ థింగ్స్ అనమాట. సో ట్యూషన్ ఫీ ఏంటి, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ యూ గో. యూనివర్సిటీ ఏ యూనివర్సిటీకి అయితే వెళ్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ ప్రతి యూనివర్సిటీకి ట్యూషన్ ఫీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో కోర్సెస్ అండ్ ఈచ్ కోర్స్కి కూడా అంటే లైక్ డిఫరెంట్ అంటే డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ ఒక్కొక్క కోర్సు ఎంత మనీ పడుతుంది. $3,000 ఉంటుంది, లేకపోతే $4,000 ఉండొచ్చు ఒక్కొక్క కోర్స్ మాత్రమే ఒక్కొక్క సబ్జెక్ట్కి. సో 3 credits 2 credits ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి మెయిన్ మనం స్పెండ్ చేసేది ఎక్కడ, లివింగ్ ఎక్స్పెన్సెస్, లివింగ్ కాస్ట్. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఏ ప్లేస్లో అంటే ఏ స్టేట్లో ఉంటున్నారు యూఎస్లో అండ్ ఆల్సో ఇన్ దాట్ స్టేట్ అంటే ఆ పర్టికులర్ స్టేట్లో కూడా ఏ సిటీలో ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. బికాస్ కొన్ని స్టేట్స్లో ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, కొన్ని స్టేట్స్లో తక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్ తీసుకుంటే స్టేట్ ట్యాక్స్ అనేది ఉండదు, సో ఓన్లీ ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది. సో లైక్ అదర్ స్టేట్స్లో పోలిస్తే లైక్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో లివింగ్ కాస్ట్ అనేది దేని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, ఇండివిజువల్ అంటే నీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే నువ్వు ఎలా స్పెండ్ చేస్తావు, నీ లైఫ్ స్టైల్ ఏంటి, తక్కువ ఖర్చు పెట్టుకుంటావా, ఎక్కువ ఖర్చు పెట్టుకుంటావా, అవసరానికి తగ్గట్టు పెట్టుకుంటావా, ఓకే నాకు ఇప్పుడు ఈ మంత్లో ఇది అవసరం లేకపోయినా కొనుక్కుంటావా, అట్లా నీ థాట్ ప్రాసెస్ అండ్ నీ లైఫ్ స్టైల్ మీద కూడా ఈ లివింగ్ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎలాంటి ఫినాన్షియల్ ఎయిడ్ అంటే ఫినాన్షియల్ సపోర్ట్ యూనివర్సిటీ నుంచి ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనేసి. సో మేజర్గా ఏంటి అంటే లైక్ మేజర్గా 7 types అని చెప్పుకోవాలి. ఒకటి ఇంటర్న్షిప్ అనేది ఇట్స్ నాట్ లైక్ అ కైండ్ ఆఫ్ స్కాలర్షిప్ బట్ ఇట్ విల్ హెల్ప్ యూ విత్ ద లివింగ్ కాస్ట్. సో అది హెల్ప్ చేస్తుంది అనమాట. స్కాలర్షిప్స్ అండ్ ట్యూషన్ ఫీ వేవర్స్, ఫెలోషిప్స్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ and teaching assistantships, on campus jobs and internships. So these are the 7 types, major 7 types of financial aid that student can get in the majority of the universities anamata. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో స్కాలర్షిప్, ఇప్పుడు ఆ స్కాలర్షిప్ ఇప్పుడు మనము డిఫరెంట్ 7 types చెప్పుకున్నాం కదా. దానిలో స్కాలర్షిప్ అండ్ ఫెలోషిప్ ఏంటి అంటే యూజువల్గా మెజారిటీ ఎక్కువ ఏంటి యుఎస్ నేటివ్ అంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్స్కి ఉంటుంది బట్ పర్సంటేజ్ వైజ్ పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ. సో ద ఫస్ట్ టైప్ స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ ఏంటి అంటే ఇట్ క్యాన్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ బై ద యూనివర్సిటీ ఆర్ బై ద అవుట్సైడ్ సోర్సెస్ అంటే కొంతమంది పర్సన్స్ ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారు, లేకపోతే హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళ కంపెనీ తరపున కొంతమంది స్టూడెంట్స్కి స్పాన్సర్ చేస్తారనమాట. అంటే ఇట్ విల్ నాట్ బి ఎ హ్యూజ్ అమౌంట్, అంటే వాళ్ళు ట్యూషన్ ఫీ మొత్తం ఇవ్వరు, లేకపోతే లివింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఇయ్యరనమాట. లైక్ జస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ $1,000 per month or $2,000 per month. అండ్ ఆల్సో లైక్ చాలా రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి స్కాలర్షిప్ ఇవ్వాలి అంటే లైక్ సెమిస్టర్ వైజ్ అప్డేట్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. సో చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. సో మెజారిటీ ఆఫ్ ద స్కాలర్షిప్స్ ఏంటి అంటే యుఎస్ నేటివ్ పీపుల్కి వస్తాయి, వెరీ ఫ్యూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వస్తాయి అన్నమాట. ఏది అవుట్ సైడ్ వాళ్ళు సోర్సెస్ నుంచి ఇచ్చేవి, యూనివర్సిటీ నుంచి ఇచ్చేవి, అవి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే
కొంతమంది రీసెర్చ్ వర్క్ బాగా ఉండి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉండి అండ్ ఇంటర్న్షిప్స్ లైక్ మంచి మంచి ఇంటర్న్షిప్స్ ఉన్న ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్న లైక్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నా కానీ దెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అవి అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లోనే ఇవ్వచ్చు. కొంతమందికి 10% అంటే ఇప్పుడు మీది I-20లో మెన్షన్ చేస్తారు ఇంత ట్యూషన్ ఫీ కట్టాలి అనేసి. సో దానిలో మేము 20% స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నాము, ఇన్ని డాలర్స్ అనేసి కింద మెన్షన్ చేస్తారు. అండ్ ఆ డాలర్స్ ఏదైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో అది తీసేసి మిగిలిన ట్యూషన్ ఫీ మీరు ఇంత పర్ ఇయర్ పడుతుంది అనేసి కూడా మెన్షన్ చేస్తారనమాట. సో ఒకవేళ మీకు స్కాలర్షిప్ వచ్చింది అంటే మీకు I-20 మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత I-20 ఇస్తారు కదా, దానిలోనే క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. అండ్ యావరేజ్ ఎంత ఉంటుందంటే కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాను కదా అవుట్ సైడ్ సోర్సెస్ ఎవరైతే US నేటివ్ పీపుల్కి ఇస్తారు అనేసి, చాలా వరకు ఏంటి అంటే అవి మంత్లీ ఒక $1,000 $2,000 ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇవి లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ట్రై చేయొచ్చు. బట్ అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి కెన్ లుక్ ఫర్ లైక్ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, లేకపోతే అవుట్ సైడ్ సోర్సెస్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి. సో అవన్నీ కూడా యూనివర్సిటీ యొక్క వెబ్సైట్స్లో వాళ్ళు డీటెయిల్గా ఇస్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ క్లారిటీ యూ కెన్ ఈమెయిల్ దెమ్. గ్రాడ్యుయేట్ స్కూల్ మీరు గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్కి కదా అప్లై చేసేది, సో గ్రాడ్యుయేట్ స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడి మీకు వెబ్సైట్లో దొరుకుతుంది. సో వాళ్ళకి కనుక లైక్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ ద స్కాలర్షిప్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ పర్టికులర్ యూనివర్సిటీ అనేసి మీరు ఈమెయిల్ చేస్తే, అంటే నేను ఈ ఫాలోవర్ స్ప్రింగ్కి వద్దాం అనుకుంటున్నాను, మీ డీటెయిల్స్ ఒక సింపుల్గా మెన్షన్ చేసి లైక్ కెన్ యూ ప్లీజ్ గివ్ స్కాలర్షిప్ డీటెయిల్స్ అని అడిగితే డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ స్కాలర్షిప్ పేజ్ వెబ్ లింక్ ఏమన్నా ఉంటే దే విల్ ప్రొవైడ్ త్రూ ఈమెయిల్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫెలోషిప్. అంటే ఈ స్కాలర్షిప్ ఫెలోషిప్ ఏంటంటే కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఫెలోషిప్ ఎక్కువ ఏంటి అంటే అవుట్ సైడ్ సోర్సెస్ అంటే యూనివర్సిటీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు, ఆర్ ఎల్స్ కొంతమంది డోనర్స్ ఉంటారు, ఇండివిజువల్ డోనర్స్ కూడా. అంటే కొంతమందికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం ఉండి వాళ్ళు కొంతమంది లైక్ మెరిట్ స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తారు, లైక్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ మంత్లీ మేము ప్రొవైడ్ చేస్తాము, దీస్ ఆర్ అవర్ రిక్వైర్మెంట్స్ అనేసి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ కనుక మీట్ అయితే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్ అనమాట. సో మీకు త్రూ ఈమెయిల్ అట్లా. అండ్ ఆల్సో లైక్ అసోసియేటెడ్ అంటే కొంతమంది ఏంటంటే యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంటారు, ఏది ఇండివిజువల్ డోనర్స్. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 10 స్టూడెంట్స్కి లేకపోతే 20 స్టూడెంట్స్కి ఇద్దాం అనుకుంటున్నాము. సో అలా యూనివర్సిటీతోనే మాట్లాడుకుంటారు అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మాట్లాడుకొని సో దే విల్ ప్రొవైడ్ ఫెలోషిప్స్ ఎవ్రీ ఇయర్ అనమాట. సో అంటే ఆబ్లిగేషన్స్ ఏమి ఉండవు అనమాట, అంటే వాళ్ళు ఇచ్చిన ఫీ రిటర్న్ ఇచ్చేయాలి లేకపోతే ఇట్లా ఏమి ఉండదు. సో అలాంటి టైంలో ఏంటి అంటే స్టూడెంట్స్ దే కెన్ ఫ్రీలీ ఫోకస్ ఆన్ దేర్ స్టడీస్. ట్యూషన్ ఫీ వేవర్స్ అంటే ట్యూషన్ ఫీ వేవర్ అంటే మీకు ఏదైతే I-20లో మెన్షన్ చేస్తారు కదా పర్ ఇయర్ ఇంత ట్యూషన్ ఫీ అవుతుంది అనేసి. సో దానిలో మీకు కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ కనుక తగ్గిస్తే దట్ ఈస్ కాల్డ్ ట్యూషన్ ఫీ వేవర్ అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇందాక మాట్లాడుకున్నాం స్కాలర్షిప్లో లైక్ 20% 30% ఇట్లా మెన్షన్ చేస్తారు I-20లో అనేసి. ది సేమ్ ఇది కూడా ట్యూషన్ ఫీ వేవర్ అనేది యూనివర్సిటీని బట్టి మీ రీసెర్చ్ అంటే లైక్ మీ ఓవరాల్ ప్రొఫైల్ ఏదైతే ఎస్టర్డే మాట్లాడుకుందామో మీ ప్రొఫైల్ బాగుండి వాళ్ళకి నచ్చితే అండ్ పేపర్ పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ పేపర్ పబ్లికేషన్స్ మీ ప్రాజెక్ట్ వర్క్ కానీ మీ లైక్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ గుడ్ రికగ్నిషన్ అంటే ఏదైనా లైక్ ఇండివిజువల్గా మీరు ఏదైనా ఇన్నోవేట్ చేసినా కానీ లేకపోతే ఇట్లా ఏదైనా సపరేట్ రికగ్నిషన్ మీకు ఉండి మీ ఓవరాల్ ప్రొఫైల్ బాగుంటే దెన్ దే క్యాన్ గివ్ 10 to 100% ట్యూషన్ ఫీ వేవర్. అంటే మెజారిటీ 100% రాదు, బట్ ఒక 10% or 20% 30% 40% ఇలా పర్సంటేజ్ ఆఫ్ ట్యూషన్ ఫీ వేవ్ అనేది మీకు I-20లో ఒకవేళ మీకు ఇచ్చారనుకోండి I-20లో మెన్షన్ చేస్తారనమాట. ఇలాంటి వాటికి ఏంటి అంటే అట్ ద టైమ్ ఆఫ్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే
లైక్ ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది, అంటే స్కాలర్షిప్ ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీ ఎస్ఓపి కూడా ఒక స్ట్రాంగ్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట దీనిలో. అంటే దానిలో మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటారు కదా, ఆ యూనివర్సిటీకి మీరు ఎందుకు లైక్ యాప్ట్ అనుకుంటున్నారు అనేది మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకోవాలి. సో మీ అకాడమిక్ ప్రొఫైల్ మీ ఓవరాల్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అసిస్టెంట్షిప్. ఆ పేరులోనే మనకు తెలుస్తుంది. అంటే యువర్ ఇంట్రెస్ట్ షుడ్ బి ఇంక్లైన్డ్ టువర్డ్స్ రీసెర్చ్ ఈవెన్ డ్యూరింగ్ ద అండర్ గ్రాడ్యుయేషన్. అంటే మీకు లైక్ బీటెక్లోనే రీసెర్చ్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉండి అండ్ ఆల్సో రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తుంటే దెన్ యూ విల్ హ్యావ్ దట్ మోర్ ఛాన్స్ టు గెట్ దిస్ ఆర్ఏ. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ అసిస్టెంట్షిప్ ఏంటి అంటే రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అవి అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చినప్పుడు లైక్ మీకు అడ్మిట్ వస్తారు కదా, ఆ టైంలో మ్యాక్సిమం రాదనమాట ఇది మాస్టర్ స్టూడెంట్స్కి. మెజారిటీ ఏంటి అంటే ఒక ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత కానీ లైక్ ఇఫ్ యువర్ ప్రొఫైల్ ఈజ్ రియలీ గుడ్ దెన్ ఫస్ట్ సెమిస్టర్లోనే మీరు ప్రొఫెసర్ని కాంటాక్ట్ అయితే లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డి స్టూడెంట్స్ అనుకోండి, దే నీడ్ టు లైక్ కాంటాక్ట్ ద ప్రొఫెసర్ బిఫోర్ హ్యాండ్ అనమాట. అంటే వాళ్ళ కంప్లీట్ చేయాల్సిన కోర్స్ ఆఫ్ వర్క్ చాలా ఉంటుంది, 60 క్రెడిట్స్. ఇప్పుడు మాస్టర్స్ 30 అయితే 60 ఉంటుంది అండ్ మోర్ దాన్ దట్ ఉండొచ్చు. అండ్ ద టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఆల్సో 4-5 years పడుతుంది. సో వాళ్ళు ఏంటి అంటే ఫినాన్షియల్గా పెట్టుకోలేరు. సో అలాంటి టైప్ ఏంటి, వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెసర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ రీసెర్చ్ పేపర్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్, వాళ్ళ రెజ్యూమే ఇవన్నీ పంపించిన తర్వాత ఏది ఆ యూనివర్సిటీ ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానిలో ఓకే వాళ్ళ రీసెర్చ్కి దగ్గరగా ఉన్న ప్రొఫెసర్ని చూస్ చేసుకొని దే నీడ్ టు గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్. అప్పుడు సో వాళ్ళ రెజ్యూమే ఎవరైతే స్టూడెంట్ పంపిస్తారు కదా వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం, అప్పుడు వాళ్ళ రీసెర్చ్ వర్క్ కానీ పేపర్స్ కానీ మొత్తం నచ్చితే అప్పుడు దే విల్ ఇన్వైట్ యూ ఫర్ ద వీడియో ఇంటర్వ్యూ అనమాట. సో అప్పుడు లైక్ దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఏది పిహెచ్డి స్టూడెంట్స్కి. మాస్టర్ స్టూడెంట్స్కి ఏంటి అంటే ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు యూనివర్సిటీ, మీరు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మాత్రమే లైక్ ఈ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఆపర్చునిటీస్ మీకు ఉంటాయన్నమాట. ఫస్ట్ సెమిస్టర్లోనే ఆల్రెడీ మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, పబ్లికేషన్స్ ఉన్నాయి అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ఎ ప్రొఫెసర్ దాట్ యూ విల్ లైక్ మీ ఇంట్రెస్ట్కి తగ్గ, అంటే మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఇంట్రెస్ట్కి రీసెర్చ్ సైడ్ ఆ ప్రొఫెసర్ ఈ వర్క్ చేస్తున్నారు, రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ హిమ్ త్రూ ఈమెయిల్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్, మీరు డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి అంటే ఒక ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేసుకున్నాక సెకండ్ సెమిస్టర్లో ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు మెనీ ఆఫ్ ద ప్రొఫెసర్స్ అనమాట. సో బికాస్ ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళ కోర్స్ ఏదైనా తీసుకొని ఎలా పర్ఫామ్ చేస్తున్నావో చూసుకొని దెన్ మీ వర్క్ ఇంకా నచ్చితే, మీ ఇండివిజువాలిటీ నచ్చితే దెన్ దే విల్ ఆఫర్ యూ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అనమాట సెకండ్ సెమిస్టర్ నుంచి. సో ఇవి అంటే వర్క్ ఎలా ఉంటుంది అంటే లైక్ మీరు రీసెర్చ్ ల్యాబ్ ఉంటుంది కదా ఆ ప్రొఫెసర్కి రీసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు, సో ఆ రీసెర్చ్ ల్యాబ్లో మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారు. అంటే డేటా కలెక్ట్ చేయడం కానీ, ఎంట్రీ చేయడం కానీ, అనలైజ్ చేయడం కానీ, రివ్యూ లైక్ లిటరేచర్ ఉంటుంది, రీసెర్చ్ వర్క్ లిటరేచర్ పేపర్స్, డిఫరెంట్ పేపర్స్ని మీరు చదువుతూ ఉండాలి. లైక్ మెయిన్ పాయింట్స్ని రాసుకొని లైక్ అప్డేట్ చేస్తూ ఉండాలి ప్రొఫెసర్కి వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ అండ్ మొత్తం అట్లా. అండ్ బికాస్ నిన్ను ఒక లైక్ అ పార్ట్ ఆఫ్ హిజ్ రీసెర్చ్ వర్క్ నీకు ఒక కొంచెం వర్క్ అసైన్ చేసి లైక్ అంటే నీ టైంని ఆయన యూటిలైజ్ చేసుకుంటాడు అనమాట. అంటే ప్రొఫెసర్ యొక్క వర్క్ని కంప్లీట్ చేసుకోవడానికి లైక్ యూ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. అండ్ నీతో పాటు నువ్వు ఒక్కడే కాదు, పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా నీతో పాటు వర్క్ చేస్తారనమాట ఆ ప్రొఫెసర్ కింద. సో ప్రొఫెసరే నిన్ను గైడ్ చేయాలి అని ఉండదు. సో నీకు పిహెచ్డి స్టూడెంట్ని అదే లైక్ పిహెచ్డి స్టూడెంట్ కింద నిన్ను అసైన్ చేయొచ్చు. లైక్ ఓకే పిహెచ్డి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా నిన్ను అడుగుతారనమాట మాస్టర్ స్టూడెంట్వి కాబట్టి.
ఓకే ఈ పర్టికులర్ డేటాలో నాకు అనాలిసిస్ కావాలి, లేకపోతే ఈ లిటరేచర్లో లైక్ రివ్యూ చేసి పెట్టు, లేకపోతే స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఇవ్వు, లేకపోతే వాళ్ళ ల్యాబొరేటరీ ఉంటుంది కదా అది క్లీన్గా పెట్టుకోవడం కానీ ఆర్గనైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ వర్క్స్ కూడా మీకు అసైన్ చేస్తారనమాట. ఏది రీసెర్చ్ అసిస్టెంట్షిప్లో. అంటే ఎంత లైక్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఉంటారు కదా, ఆ ప్రొఫెసర్కి బయట ఆర్గనైజేషన్స్ ఉంటాయి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ ఇండివిజువల్ కంపెనీస్ వాళ్ళు ఫండ్ చేస్తాయి అన్నమాట. ఏది ఇంత అమౌంట్ శాంక్షన్ చేస్తాయి ఈ రీసెర్చ్ వర్క్ కోసం అనేసి. సో దానిలో మీకు ఎలా పే చేస్తారు అంటే మంత్లీ లైక్ $2,000 $2,500 ఇట్లా డిపెండింగ్ ఆన్ ది యూనివర్సిటీ అనమాట. ఆ ప్రొఫెసర్ ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత ఇస్తారు. అండ్ సో ఆర్ఏ తెచ్చుకోవడానికి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, పబ్లికేషన్స్, రీసెర్చ్ వర్క్ పబ్లికేషన్స్ ప్రాజెక్ట్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ అండ్ దట్ విల్ బీ అన్ అసెట్ టు గెట్ అన్ ఆర్ఏ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆర్ఏ మీకు ఓన్లీ మంత్లీ శాలరీతో పాటు మీకు ట్యూషన్ ఫీ వేవర్, మీకు ఏదైతే ట్యూషన్ ఫీ ఉంటుందో దానిలో కూడా మీకు పర్సెంటేజ్ అంటే 50% ఆర్ 25% ఆర్ ఫుల్ వేవ్ కూడా మీకు చేస్తారనమాట. సో అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటే అంటే డిఫరెంట్ ఇప్పుడు పర్టికులర్ రీసెర్చ్ వర్క్లో ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. సో వాటి మీద కనుక మీకు నాలెడ్జ్ ఉంటే కనుక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయడం కానీ లేకపోతే సిస్టమ్ అడ్మిన్ అంటే ఏదైనా అడ్మిన్ వర్క్ ఇచ్చినా కానీ మీరు చేయగలగాలి ఇది విసుకోకుండా. సో ఆల్ దీస్ స్కిల్స్ ఆర్ నీడెడ్ టు గెట్ అన్ ఆర్ఏ అనమాట. టీచింగ్ అసిస్టెంట్షిప్ అంటే నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఈస్ టీచింగ్ అసిస్టెంట్షిప్. ఇట్ ఆఫర్స్ యూ అన్ ఆపర్చునిటీ టు టీచ్ టు ద స్టూడెంట్స్. అంటే ఇప్పుడు మీరు మాస్టర్స్కి వెళ్తున్నారు, సో అండర్ గ్రాడ్ మీ కింద వాళ్ళని అంటే అండర్ గ్రాడ్ స్టూడెంట్స్కి టీచ్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. లేకపోతే వాళ్ళ గ్రేడ్ అంటే వాళ్ళ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళకి గ్రేడింగ్ చేసే ఆపర్చునిటీ అంటే వాళ్ళ పేపర్స్ కరెక్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీరు ప్రాక్టరింగ్ అంటే లైక్ ఇన్విజిలేషన్కి వెళ్ళడం కానీ ఇలాంటి డ్యూటీస్ అనేవి టీచింగ్ అసిస్టెంట్ పొజిషన్కి అసైన్ చేస్తారనమాట ప్రొఫెసర్ కింద. సో ఏంటి అంటే కోర్స్ మెటీరియల్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు అండర్ గ్రాడ్ వాళ్ళతో వర్క్ చేస్తారు కాబట్టి ఆ పర్టికులర్ ఏ ప్రొఫెసర్ దగ్గర అయితే మీరు టీచింగ్ అసిస్టెంట్షిప్ పొజిషన్ వచ్చిందో మీకు ఆ ప్రొఫెసర్ యొక్క కోర్స్ మెటీరియల్ అండర్స్టాండ్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్కు కూడా మీ దగ్గరకు వస్తారు స్టూడెంట్స్. సో అది కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ మీ ఈ టీచింగ్ అసిస్టెంట్షిప్ పొజిషన్కి ఎంత పే చేస్తారు అంటే $1,500 to $2,000. ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. $1,000 ఉండొచ్చు, 1,500 ఉండొచ్చు, లేకపోతే $700. సో అట్లా డిపెండ్ అయి ఉంటుంది అనమాట మీకు ఎంత ఆఫర్ చేస్తారో అనేది. అండ్ ఇంకొకటి టీచింగ్ అసిస్టెంట్షిప్ వచ్చినా కానీ మీకు ట్యూషన్ ఫీ ఏదైతే మీరు ట్యూషన్ ఫీజు కడతారో దానిలో కూడా మీకు ఒక 25% 50% ఇంత పర్సంటేజ్ అనేది మీకు ట్యూషన్ ఫీలో తగ్గిస్తారనమాట. ఆప్షన్ కూడా ఉంటుంది ఇది టీచింగ్ అసిస్టెంట్షిప్కి. అండ్ ఇది యూజువల్గా ఏంటి అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ టీచింగ్ అసిస్టెంట్ పొజిషన్కి ట్రై చేయొచ్చు. బికాస్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ చాలా రేర్గా వస్తుంది, చాలా తక్కువ రాదనుకోవాలి. సో యూజువల్గా ఏంటి అంటే ఒక సెమిస్టర్ పూర్తయిన తర్వాత లేకపోతే ఆఫ్టర్ యూ ఎంటరింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ అసిస్టెంట్షిప్ పొజిషన్కి అప్లై చేయాలి అంటే వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ అంటే యువర్ స్పీకింగ్ క్యాపబిలిటీ అంటే టోఫెల్లో ఆర్ ఐఎల్స్లో ఎక్కువ స్కోర్ వచ్చి ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఇంత పెడతారు మినిమం టోఫెల్లో టోఫెల్ స్పీకింగ్లో 28 or 28 to 30 వచ్చిన వాళ్ళు డైరెక్ట్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ టీచింగ్ అసిస్టెంట్షిప్. ఆర్ ఐఎల్స్లో స్పీకింగ్లో అబోవ్ 7 వచ్చిన వాళ్ళు దే ఆర్ అబోవ్ 7 or అబోవ్ 7.5 వచ్చిన వాళ్ళు దే ఆర్ డైరెక్ట్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ టీచింగ్ అసిస్టెంట్షిప్. అంటే అప్లై చేయడానికి ఎలిజిబుల్, దే డోంట్ డైరెక్ట్లీ గివ్ యూ అప్లై చేయడానికి. సో అప్లై చేసిన దాన్ని బట్టి మీ ప్రొఫైల్ అంతా బాగుంటే దెన్ దే విల్ చూజ్ యూ ఫర్ దాట్ పొజిషన్ అనమాట. ఒకవేళ కనుక మీకు ఆ రెండు రిక్వైర్మెంట్స్ అంటే టోఫెల్ కానీ లేకపోతే ఈ స్పీకింగ్లో తక్కువ ఉంది అనుకుంటే దెర్ విల్ బీ అనదర్ ఆప్షన్. ఏంటి అంటే యూనివర్సిటీ వాళ్ళు కూడా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారంటే స్పీకింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట.
అప్పుడు కనుక మీకు మంచి స్కోర్ వచ్చిందనుకోండి దానిలో, దెన్ యూ విల్ బీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద స్పీకింగ్ అదే టీచింగ్ అసిస్టెంట్షిప్ అనమాట. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటి అంటే త్రూ అవుట్ ద ఇయర్, అంటే మీకు 12 months మొత్తం ఉండదు, ఏది సెమిస్టర్ వైజ్ ఇది ఉంటుంది. సో మేజర్గా ఏంటి అంటే 9 months ఇన్ ద ఇయర్ ఉంటుంది అనమాట. సో మిగిలిన 3-4 months మీ ఓన్ మనీతోనే మీరు లివింగ్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. వేరాజ్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అట్లా కాదు. సో దే విల్ గివ్ యూ ఫండింగ్ ఫర్ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట. బికాస్ ఆ రీసెర్చ్ వర్క్ అనేది మీరు హాలిడేస్లో కూడా కొన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. సో అది లైక్ మీరు స్పెండ్ చేసే టైం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి రీసెర్చ్ అసిస్టెంట్షిప్ పొజిషన్లో. సో అప్పుడు లైక్ దే విల్ ట్రై టు గివ్ యూ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట. ఏది మంత్లీ శాలరీ ఇస్తారు కదా, అది ఆన్ క్యాంపస్ జాబ్స్. ఇవేంటి ఆన్ క్యాంపస్ జాబ్స్ అంటే మనకి తెలుస్తుంది, అంటే క్యాంపస్ లోపల పార్ట్ టైం జాబ్స్, అంటే క్యాఫ్టీరియాలో ఉండొచ్చు, లేకపోతే లైబ్రరీలో ఉండొచ్చు, లేకపోతే ట్యూటర్ పొజిషన్స్ ఉండొచ్చు, లేకపోతే అసిస్టెంట్ లైక్ ప్రొఫెసర్ దగ్గర ట్యూటర్గా జాయిన్ చేయొచ్చు, అంటే గ్రేడర్గా, అంటే పేపర్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళ పేపర్స్ కరెక్ట్ చేసే పొజిషన్స్ ఉంటాయి, గ్రేడర్ పొజిషన్స్. చాలా మీరు టైం పెట్టి మీ ఎఫర్ట్ పెట్టి వెతకాలే, కానీ చాలా టైప్స్ ఆఫ్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయన్నమాట. బట్ మీరు యూనివర్సిటీని బెటర్గా చూస్ చేసుకోవాలి ముందుగానే. యూ నీడ్ టు రీసెర్చ్ మోర్ ఆన్ దాట్, అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న స్టూడెంట్స్ని కాంటాక్ట్ అవ్వడం కానీ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. పార్ట్ టైం జాబ్స్ ఆన్ క్యాంపస్ దొరుకుతాయా, ఆఫ్ క్యాంపస్ ఉంటాయా. ఆఫ్ క్యాంపస్ ఉన్నప్పుడు ఆఫ్ క్యాంపస్ మీరు చేస్తున్నారు అంటే యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ట్రబుల్ అనమాట. అదే ఆన్ క్యాంపస్ అయినప్పుడు ఏంటి అంటే మీరు ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అండ్ ఆల్సో మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనమాట ఆన్ క్యాంపస్ జాబ్తో. ఆన్ క్యాంపస్ జాబ్తో మీకు లైక్ ట్యూషన్ ఫీ కట్టుకునేంత ఇది రాదు, బట్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్కి అయితే పెట్టుకోగలుగుతారు. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ సేవ్ ఇట్ యూ కెన్ పే ఫర్ ద ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పే చేయగలుగుతారు. లేకపోతే అట్లా డిపెండింగ్ ఆన్ ద పే యూ గెట్, అంటే మినిమం $7.5 to $8 మినిమం. అక్కడి నుంచి మ్యాక్సిమం ఏంటి అంటే $20 ఉండొచ్చు, $25, $30 పర్ అవర్ ఇట్లా ఉంటుంది అనమాట. పర్ అవర్ మినిమం $8 నుంచి పర్ అవర్ $30 వరకు, $35 వరకు కూడా ఉండొచ్చు. బట్ మీరు రీసెర్చ్ చేసుకొని మీరు వెళ్ళే యూనివర్సిటీలో ఉంటున్నాయా లేదా ఆన్ క్యాంపస్ జాబ్స్ అనేది తెలుసుకొని వెళ్తే ఏంటి అంటే యూ విల్ బీ ఇన్ ద సేఫ్ సైడ్, అంటే మీరు లీగల్గా వర్క్ చేయొచ్చు 20 hours per week. సో అదే ఏది నార్మల్ కాలేజ్ సెమిస్టర్ టైంలో, అదే సమ్మర్ టైంలో ఏంటి అంటే యూ కెన్ వర్క్ ఫర్ 40 hours per week అనమాట. సో అలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మీ స్టడీస్ని. అంటే మీకు ఇప్పుడు క్లాసెస్ మార్నింగ్ ఉన్నాయనుకోండి, మీరు ఈవినింగ్ పార్ట్ టైం షెడ్యూల్ చేసుకోవచ్చు, అంటే మీకు వచ్చిన పార్ట్ టైంని బట్టి. ఒకవేళ మీకు క్లాష్ అవుతుంది అంటే యూ క్యాన్ సర్చ్ ఫర్ డిఫరెంట్ పార్ట్ టైం జాబ్ ఆన్ ద క్యాంపస్. సో అట్లా మీకు క్లాస్ ఉన్న టైంలోనే వాళ్ళు ఇవ్వనమాట. మీరు పార్ట్ టైం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే దే విల్ ఆస్క్ యూ, అంటే మీ డీటెయిల్స్ అన్నీ అడిగి అక్కడ మీ క్లాసెస్ షెడ్యూల్ ఏంటి, మీ ఫ్రీ టైం ఏంటి, అవన్నీ కూడా అడుగుతారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇఫ్ యూ సూట్ ఫర్ దట్ పర్టికులర్ జాబ్ అనుకుంటే, అంటే నీ టైమింగ్స్ కనుక ఓకే అనుకుంటే, then they will offer you that part time job అనమాట. సో దిస్ ఇస్ బికాస్ ఆన్ క్యాంపస్ చేస్తే ఏంటి అంటే అడ్వాంటేజ్, మీరు SSN సోషల్ సెక్యూరిటీ నెంబర్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. దాన్ని సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంటర్న్షిప్ అంటే ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్, బట్ ఇన్ ద సమ్మర్ టైమ్ యూ కెన్ వర్క్ లైక్ 40 hours per week అనమాట. డిపెండింగ్ ఆన్ ద కంపెనీ యూ గెట్, అంటే ఇంటర్న్షిప్స్లో కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. బట్ వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ దట్, సో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది పెయిడ్ ఇంటర్న్షిప్పా లేకపోతే అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అనేసి. అది ఇంటర్న్షిప్ ఎప్పుడు వస్తుంది, మీరు ఫస్ట్ 2 సెమిస్టర్స్లో కష్టపడి లైక్ ప్రాజెక్ట్స్ చేసుకోవడం కానీ, ఇండివిజువల్గా అసైన్మెంట్స్ లైక్ మంచిగా చేసుకోవడము, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ని మీరు నేర్చుకోవడము,
ఏది మీరు అప్లై చేయాలనుకుంటున్న ఇంటర్న్షిప్కి తగ్గ ఆ ఇంటర్న్షిప్ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఆ రిక్వైర్మెంట్లో స్కిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ స్కిల్ ఉన్న స్టూడెంట్ కావాలి, లేకపోతే ఇంత ఎక్స్పీరియన్స్ కావాలి ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో అనేసి లైక్ వాళ్ళు స్కిల్స్ మెన్షన్ చేస్తారు. సో ఆ స్కిల్స్ మీకు ఉన్నాయా లేవా అవి ముందుగానే మీరు ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఆ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు ఎప్పుడైతే మీరు లైక్ టైం అండ్ ఎఫర్ట్ పెట్టగలుగుతారు. అదే నాకు సమ్మర్లో అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే మాత్రం ఓకే నాకు ఈ స్కిల్స్ లేవు, లైక్ చాలా కష్టం అవుతుంది ఇంటర్న్షిప్ అన్న మీలో మీకున్న కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారనమాట. అదే మీ స్కిల్స్ నేర్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉంటే ఎక్స్పీరియన్స్తో పాటు మీ అసైన్మెంట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడానికి. సో ఇంటర్న్షిప్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ అయినప్పుడు మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకోగలుగుతారు. అండ్ ఆల్సో మీరు పార్ట్ ఆఫ్ యువర్ ట్యూషన్ ఫీ లైక్ హ్యూజ్ అమౌంట్ కాదు, బట్ శాలరీ అంటే ఇంత అమౌంట్ అంటే $2,000 పర్ మంత్, $3,000 పర్ మంత్ ఇస్తారు. అది ఒక 3-4 మంత్స్ ఇంటర్న్షిప్ ఉండొచ్చు సమ్మర్లో. సో మ్యాక్సిమం 3-4 మంత్స్ ఉందనుకోండి. సో మీరు మినిమం కాస్ట్ ఆఫ్ అంటే తక్కువ కాస్ట్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటే మీరు ఎక్కువ సేవ్ చేసుకోగలుగుతారు. సో ఆ సేవింగ్స్లో మీరు ట్యూషన్ ఫీ పే చేసుకోగలుగుతారు అనమాట. వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ స్కాలర్షిప్ అంటే మెయిన్ క్రైటీరియా లైక్ ఓవరాల్ ప్రొఫైల్ అయితే చూస్తారు. జిఆర్ఈ స్కోర్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే జీపీఏ, టోఫెల్, ఐఎల్ స్కోర్, లైక్ మీరు ఏదైనా వాలంటీర్ చేశారా, లేకపోతే లీడర్షిప్ రోల్స్ ఏమన్నా మీరు లైక్ అండర్ గ్రాడ్యుయేషన్లో పర్ఫామ్ చేశారా, లేకపోతే మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీ పేపర్ పబ్లికేషన్స్ ఏంటి, మీ లైక్ రీసెర్చ్ వర్క్ ఏంటి, మీకు ఏదైనా స్పెషల్ రికగ్నిషన్ ఉందా, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ యూ నీడ్ టు రైట్ స్పెషల్ స్కాలర్షిప్ ఎస్సేస్ అనమాట. అంటే ఆ స్కాలర్షిప్ నీకే ఎందుకు ఇవ్వాలి, యూ నీడ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ వై యు ఆర్ లైక్ ఎలిజిబుల్ ఫర్ దాట్ స్కాలర్షిప్ అనేసి. సో దీస్ ఆర్ ఆల్ ద క్రైటీరియా ఫర్ స్కాలర్షిప్స్ అనమాట. అండ్ జిఆర్ఈ స్కోర్, వాట్ ఈస్ ద జిఆర్ఈ స్కోర్ రిక్వైర్డ్ ఫర్ ద స్కాలర్షిప్ అంటే జిఆర్ఈ స్కోర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ స్కాలర్షిప్, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా. ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం కదా, ఓవరాల్ ప్రొఫైల్ మ్యాటర్స్ ఎ లాట్. అండ్ దట్ టు జిఆర్ఈ స్కోర్తో పాటు టోఫెల్ అండ్ ఐఎల్స్ ఇవి కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి స్కాలర్షిప్ రావడానికి. అండ్ ఏదైతే క్వాంట్లో మీరు 160 అబోవ్ స్కోర్ తెచ్చుకోగలిగితే దెన్ ఇట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అంటే మీకు 160+ వస్తే స్కాలర్షిప్ వచ్చేస్తుందని కాదు, మీ ఓవరాల్ ప్రొఫైల్ మ్యాటర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం జిఆర్ఈ స్కోర్ అండ్ మీ ఎగ్జామ్ స్కోర్స్ అనేవి మ్యాటర్ అవుతాయి. అండ్ అనలిటికల్ ఆవా స్కోర్ ఉంటుంది కదా, సో ఆ ఆవా స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మీరు 6 పాయింట్స్కి ఉంటుంది. మీరు అబోవ్ 4 కనుక తెచ్చుకుంటే మాత్రం ఇట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు యువర్ అప్లికేషన్, టు యువర్ స్కాలర్షిప్ అప్లికేషన్ అనమాట. హౌ యూ కెన్ అప్లై ఫర్ ద స్కాలర్షిప్ అంటే యూ కెన్ అప్లై త్రూ ద యూనివర్సిటీ వెబ్సైట్. ఏదైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటారో యూనివర్సిటీకి, ఆ టైంలోనే మీకు స్కాలర్షిప్ ఫామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కొన్ని యూనివర్సిటీస్కి. లేకపోతే కొన్ని యూనివర్సిటీస్కి ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్తోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. అంటే మీకు స్కాలర్షిప్ కావాలా వద్దా అనేసి ఒక కాలం ఉంటుంది, దానిలో టిక్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే జస్ట్ టిక్ చేస్తే దెన్ యూ విల్ బీ లైక్ ఇన్ దాట్, అంటే ఓకే నాకు స్కాలర్షిప్ కావాలి అన్న పార్ట్లోకి వెళ్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్తారు. ఒకవేళ టిక్ చేయలేదనుకోండి మర్చిపోయి, దెన్ దే వోంట్ కన్సిడర్ యూ అనమాట. సో కొంతమంది అట్లా ఉంటుంది, చాలా రేర్ యూనివర్సిటీస్. బట్ మెజారిటీ ఏంటి అంటే సపరేట్ స్కాలర్షిప్ ఫామ్ అనేది ఇస్తారు. మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, సపరేట్ ఎస్సే రాయాలి. అండ్ లైక్ అంటే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు, వీడియో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, లేకపోతే ఎస్సే రాయమంటారు. అట్లా ఉంటాయి అన్నమాట క్రైటీరియా. అండ్ వెన్ టు అప్లై ఫర్ ద స్కాలర్షిప్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వెన్ టు అప్లై అంటే మీరు ఫాల్ సెమిస్టర్కి వెళ్తున్నప్పుడు మీకు స్కాలర్షిప్కి అప్లై చేయాలి అంటే ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ మాట్లాడుకున్నాం, అన్నీ వస్తాయని కాదు. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీకు మీరు స్కాలర్షిప్ని ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఫాల్కి అయితే
సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మీకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఏది స్కాలర్షిప్ అప్లికేషన్స్ నవంబర్ వరకు, నవంబర్ ఎండింగ్ ఆ టైం వరకు స్కాలర్షిప్ డెడ్ లైన్స్ ఉంటాయన్నమాట. సో మీకు మంచి టైం ఏది అంటే అక్టోబర్లో కనుక ఎర్లీ అక్టోబర్ ఆర్ మిడ్ ఆఫ్ అక్టోబర్లో మీరు ఫాల్ సెమిస్టర్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు అప్పుడు అంటే ముందు సంవత్సరం అక్టోబర్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. స్కాలర్షిప్ డెడ్ లైన్స్ అప్పుడు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, దీస్ 3 months ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ ద స్కాలర్షిప్ అప్లికేషన్స్. ఇది ఫాల్ సెమిస్టర్స్కి. అదే స్ప్రింగ్ సెమిస్టర్లో వెళ్ళాలనుకుంటున్నారు అనుకో, ఎర్లీ జూలై అంటే జూలై స్టార్టింగ్లో కానీ లేకపోతే మిడ్ ఆఫ్ జూలై, ఆ డెడ్ లైన్స్ని బట్టి మీరు మీ ప్రొఫైల్ అంతా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి పెట్టుకోవాలి అండ్ మీ ఓవరాల్ ప్రొఫైల్ LORs, SOPs, అకాడమిక్ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే మీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకోవడం, మీ రెజ్యూమే తయారు చేసుకోవడం. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఉంటే మీరు జూలైలోపు, ఎర్లీ జూలై ఆర్ మిడ్ ఆఫ్ జూలై మీరు ఆ స్కాలర్షిప్ అప్లికేషన్స్కి పెట్టుకోగలుగుతారనమాట. ఆల్ ద వెరీ బెస్ట్.